ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, బాడీ బ్యాక్ పెయిన్ ఉందనో, ఇంకో పెయిన్ ఉందనో, ఇంకో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నారు, లేదంటే కొంచెం మానసికంగా తక్కువగా లో లెవెల్లో ఉన్నామని వస్తున్నారు. వాళ్ళు మీ దగ్గర కౌన్సిలింగ్ అవి తీసుకున్నప్పుడు బాగానే సెట్ అయినట్టు అవుతున్నారు. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు తిరిగి ఆ ప్రాబ్లమ్స్ హిట్ చేసే అవకాశం లేదా? ప్రాబ్లమ్స్ హిట్ చేసే అవకాశం ఎప్పుడు ఉంటుందంటే మళ్ళీ వాళ్ళు సరికాని ఎనర్జీసో లేకపోతే ఇంకొక కర్మ అటాక్ అయినప్పుడు, అలాంటప్పుడు మళ్ళీ హిట్ అయ్యే, ఎందుకంటే మనం ఒక్క కర్మతో రాం కదా. ఇప్పుడు మనం 2-3 చూసుకొని తీసేసుకుంటారు, మరి మిగిలినవి మనం చనిపోయే లోపల ఇంకో 10 ఉండొచ్చు కదా. సో కాకపోతే ఒక 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ దాకానైతే వాళ్ళు ఆత్మశక్తిని మెడిటేషన్ చేస్తూ పెంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనకి మళ్ళీ మళ్ళీ వస్తారు వాళ్ళు, ఏది మన రిట్రీట్స్కి. ఒక్కసారి వచ్చిన వాళ్ళు ఆగరు. అయితే నేను అనుకుంటాను ఒక్కోసారి వీళ్ళకి మళ్ళీ ఏదైనా ఇష్యూ వచ్చిందని. కాదు, మేము ఆత్మశక్తి పెంచుకోవడానికి వచ్చాము ఇప్పుడు మా సోల్ జర్నీలో. ఏ కష్టం ఇప్పుడు మాకు లేదు. ఇప్పుడు మంచిగా ప్రశాంతంగా మేము మెడిటేషన్ చేసుకొని మిగతావి కూడా రిలీజ్ చేసుకుందామని, నాలో ఎటువంటి ఉన్నా రిలీజ్ చేసుకుంటాను. ఉంటాయి కదా అర్షద్, అవన్నీ రిలీజ్ చేసుకుంటాను, నా ఆత్మశక్తిని పెంచుకుంటా, భక్తిని పెంచుకుంటా, జ్ఞానాన్ని పెంచుకుంటా అంటూ కంటిన్యూ చేస్తారు మనకు వచ్చే వాళ్ళు. ఇంకా హోల్ ఫ్యామిలీ వస్తారు. ఇంకోటి, పిల్లలు కూడా ఎవరైతే రిట్రీట్స్ అటెండ్ చేస్తున్నారో వాళ్ళలో అంతకుముందు తక్కువ మార్కులు వచ్చేవాళ్ళు ఇప్పుడు చదవడం సేమ్, తల్లిదండ్రులు చదివించడం ఏం పెంచలేదు, కానీ ఇప్పుడు అంతకుముందు 40-50 మార్కులు వచ్చేది ఇప్పుడు 95 వస్తున్నాయి, 98 వస్తున్నాయి, ఒక్కోసారి 100 కూడా వస్తున్నాయి. ఎందుకు అలా వస్తున్నాయని కిడ్ని అడిగితే అప్పుడు నేను బాగా భయపడేవాడిని ఎగ్జామ్ అంటే. ఇప్పుడు నాకు ఎగ్జామ్ అంటే భయం లేదు, నాకు తెలుసు, నాకు అన్నీ వచ్చని, నేను రాయగలుగుతానని తెలుసు అంటే. మరి అంతకుముందు కూడా నీకు వచ్చు కదా అంటే, అంతకుముందు భయం ఉండేది, నాకు రాయడానికి రాకపోయేది అని చెప్పేవారు. సో ఈ రిట్రీట్స్ అటెండ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా భయాలు పోతున్నాయి. నేను చెప్పేది 5, 6, 7, 8 ఇలా ఏ ఏజ్ వాళ్ళైనా అక్కడ ఆడుతూ పాడుతూ తిరిగినా కూడా ఆ ఎనర్జీస్కి రిలీజ్ అయిపోతున్నాయి అన్నమాట వాళ్ళ భయాలు. చిన్న పిల్లలు చాలా ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు కంపారిటివ్లీ. పెద్దవాళ్ళకి మనకి కొంచెం పట్టుకున్నట్టు ఉంటాం కదా, కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కానీ పిల్లలకి చాలా ఈజీ. అంటే అమ్మ, మీరు రీట్రీట్లకి రావడం ద్వారా ఈ విధంగా బయటపడుతుందని చెప్తున్నారు కదా, దానివల్ల ఏమవుతుందంటే రీట్రీట్లు పెట్టట్లేదు, రీట్రీట్లకి వెళ్తేనే మనకి ఇలా జరుగుతుంది, మరి తక్కువ రీట్రీట్లు ఉంటే మనకి ఎప్పుడు అవుతుంది, మనం ఎప్పుడు అటెండ్ అవుతాము, మళ్ళీ ఎప్పుడు చేస్తారు, ఇట్లాంటివి ఉంటాయి కదా. అంటే దీనికి కూడా ఒకటి అలవాటు పడిపోయే అవకాశం లేదా? ఎవ్రీ టైం రిట్రీట్లో వాళ్ళ ఆత్మశక్తి పెరుగుతూ ఉంది, అట్లాగే సరికానివి రిలీజ్ చేసుకుంటున్నారు. సో గ్యాప్ ఉన్నప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఆన్లైన్లో చేస్తున్నాం. సో ఎప్పుడు వాళ్ళకి కంటిన్యూస్గా మనం ఎవ్రీ డే, అసలు ఎవరు చెప్తారు, మార్నింగ్ సాయంత్రం క్లాస్, మార్నింగ్ క్లాస్ ఇంగ్లీషు, సాయంత్రం తెలుగు. ఇండియాలో, అమెరికాలో మాకు ఈవినింగ్ ఇంగ్లీషు, మార్నింగ్ తెలుగు. అలా కాకుండా మనము వర్క్షాప్స్ పెడుతున్నాము ఆన్లైన్లో, హీలింగ్ పెడుతున్నాము ఆన్లైన్లో, మెడిటేషన్ పెడుతున్నాము ఆన్లైన్లో. అసలు నాకు మార్నింగ్ నుంచి మీరు నమ్మరు, ఆల్మోస్ట్ నాకు 6 hours పర్ డే, 6 to 8 hours, ఇట్లా ఇంటర్వ్యూస్ ఉంటే 8 hours పడుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మళ్ళీ నేను వర్క్ చేసుకుంటాను ఇంట్లో, ఫ్రెష్గా రోజు కర్రీస్ చేస్తాను, పిల్లలు వీకెండ్స్ వస్తారు. సో ఇవన్నీ చేస్తూ అవి చేస్తున్నా నేను. అట్లాగే మన వాలంటీర్స్ అందరూ కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, పిల్లలు చదివించుకుంటూ, పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ వాలంటీర్ వర్క్ చేస్తున్నారు, చేయగలుగుతున్నారు. అవునమ్మా. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా కొత్తగా రీట్రీట్లు ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా? ఇప్పుడు మనకి తిరుపతి ఏడుకొండల స్వామి దగ్గర, అంటే ఎగువ తిరుపతి, మన తిరుమల అంటాం కదా, మన పైన, సో టెంపుల్ పక్కనే మనకి ఒక ఆశ్రమంలో 250 మంది పట్టే అంత ఆశ్రమం దొరికింది. అక్కడ మనం హీలింగ్, అలాగే ఈ అర్షవర్గాలు రిలీజ్, వాళ్ళ ఆత్మశక్తిని పెంచేది. ఇంకొకటి కొత్తగా మనం ఈసారి చేసేది, మనము జన్మజన్మల్లో ఎన్నో నేర్చుకున్నాం. కృష్ణుడు చెప్తాడు కదా అర్జునుడికి, మరి నేను ఈ యుద్ధంలో చనిపోతే ఎట్లా, ఇంత నేర్చుకున్నా, ఇంత చేశాను, ఇంత జ్ఞానం ఉంది కదా, మొత్తం పోతుంది కదా అంటే, లేదు, నువ్వు మళ్ళీ ఈ జ్ఞానంతో పుడతావు, నువ్వు ఎన్ని జన్మల్లో ఎంతెంత నేర్చుకున్నావో ఆ జ్ఞానంతోనే నువ్వు ఉంటావు అంటాడు కదా. అయితే ఓసారి మేమేం రియలైజ్ అయ్యామంటే, కొన్నిసార్లు మన జ్ఞానము ఇప్పుడు కర్మల వల్ల కప్పబడి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక జన్మలో డాక్టర్గా ఉండి బోల్డని సర్జరీలు చేసి డబ్బు తీసుకున్నా, అన్నెసరీ సర్జరీ అంటే తప్పుగా.
అప్పుడేమో ఆ జ్ఞానం కప్పబడుతుంది, నెక్స్ట్ జన్మకి ఇవ్వరు ఆ జ్ఞానం, నేను డాక్టర్గా రాను, ఇంకోటి నాకు అసలు మెడిసిన్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు అలాంటి. కానీ మన సోల్లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ సర్జరీస్ చేసిన కర్మను రిలీజ్ చేసుకుంటామో మనము ఆ సోల్లో ఉన్న జ్ఞానాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లా మనం ఈసారి ఏవేవైతే వాళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేసుకొని ఉన్నారో, మనం చిన్నప్పటి నుంచి చాలా రిలీజ్ చేసుకొని ఉంటాం కదా, ఇప్పుడు మనం డ్రీమ్లో కాకుండా జీవితంలో, అయితే వాటికి అడ్డొచ్చి ఏవేవైతే ఆత్మలో ఉన్నాయో, ఎందుకంటే నాకు చాలా క్లారిటీగా చెప్పారు. ఏం చెప్పారంటే మాస్టర్స్ హనుమంతుల వారు, ఎప్పుడైతే మీరు కర్మ రిలీజ్ చేసుకుంటారో అది మీ జ్ఞానమే మీ సోల్లోనే ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనము ఈ జ్ఞానాన్ని డౌన్లోడ్ చేపిస్తాం అక్కడ, ఎందుకంటే అక్కడ ఎనర్జీస్ చాలా హై ఉంటాయి తిరుమలలో. ఇంకా తిరుమలలో ఎనర్జీస్ ఉన్నట్టు హీల్ అయినట్టు మీన్ నాకు తెలియదు ఇంకో ప్లేస్ ఉందా అన్నట్టు, అంత పైన కదా. సో అలాగే మనకి ముచ్చింతల్లో కూడా జియర్స్ ట్రస్ట్ ఆశ్రమంలో కూడా చాలా బాగా రిలీజ్ అవుతున్నాయి, క్లిన్స్ అవుతున్నారు, చాలా బాగా హీల్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ రోజు అటు అన్నదానమే కాదు, కళ్యాణాలు, 108 దివ్యక్షేత్రాలు ఉన్నాయి అక్కడ, తిరుపతి దేవుడు కూడా అక్కడ ఉన్నాడు. సో అందుకని అక్కడ ఈసారి తిరుమలలో కూడా ఈ 2 ప్లేస్లలో చేస్తున్నాం. మన ఆత్మశక్తిని ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. అలాగే మన కర్మలు కూడా మనం అక్కడ శ్రీవారి సన్నిధిలో మనము పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంతో ఈజీగా మనం రిలీజ్ చేసుకోవచ్చు. అయితే మనం తిరుపతిలో అంటే తిరుమలలో చేసుకునే రిట్రీట్ ఫిబ్రవరి 28 మరియు మార్చి 1వ తారీఖుల శ్రీవారి సన్నిధిలో చేసుకుంటున్నాము. దీంట్లో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా, హస్బెండ్ వైఫ్ ఇరిటేషన్స్, కొట్లాడుకోవడాలు, డివోర్స్కి దాకా వెళ్ళింది, ఇట్లా ఏదున్నా రండి, తప్పకుండా అక్కడ రిలీజ్ చేసేసుకోవచ్చు ఏ కర్మ ఉన్నా కూడా. సో అందరినీ నేను ఇన్వైట్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ సీట్స్ లిమిటెడ్ ఉన్నాయి, ఎందుకంటే 250 కంటే ఎక్కువ నాట్ పాసిబుల్ తీసుకోవడం. సో వాకిన్ అయితే అవ్వడానికి వీల్లేదు. సో మీరు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మన హెల్ప్ లైన్ కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. అలాగే ముచ్చింతల్లో మనము 1 డే చేస్తున్నాం, మార్చి 6వ తారీఖు. 7వ తారీఖు మెడికల్ క్యాంపు ప్లస్ ఈ పర్సనల్ హనుమాన్ హీలింగ్ అన్నాను చూడండి, మీరు ఎన్నో జన్మలు ఇట్లా చూసుకోవచ్చు అని, అది మనము 7వ తారీఖు చేస్తున్నాం. దానికి కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది లిమిటెడ్ అనమాట. ఎందుకంటే మనం ఒక వాలంటీర్స్ చుట్టూ ఉండి చేసి దాన్ని రికార్డ్ చేసి అదొక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ చేయాలి అంటే చాలా మందికి చేయలేము. 6th నాడు అది చేస్తున్నాం, సాయంత్రం అంతా 6 to 8, ఐ థింక్ 4 to 8 ఆ ప్రాసెసే, హీలింగే జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ 7th రోజు కూడా పర్సనల్ హీలింగ్, హనుమాన్ హీలింగ్ అని పెట్టాము. 7th రోజుది ఇంకా అంటే మనము వాలంటీర్స్ ఉండి చేసేది. 6th ఏమో అందరు వచ్చిన వాళ్ళందరూ కూడా మీ చుట్టూ ఉండి మీ హీలింగ్కి హెల్ప్ చేస్తారు ఎనర్జీస్ వైజ్గా. సో 7th రోజు మా హస్బెండ్ కార్డియాలజిస్ట్ ఇండియాకి వస్తున్నారు. సో వారి కొలీగ్స్ అందరూ కలిసి మెడికల్ క్యాంప్ చేస్తున్నారు. అట్లాగే మన జియర్ ట్రస్ట్ వాళ్ళు కూడా మనకి ఈవెన్ ఉమెన్ స్క్రీనింగ్ అని, ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ అని, ఇవన్నీ కూడా అక్కడ చేస్తున్నారనమాట. సో అక్కడ అట్లా ఏమన్నా మీకు వచ్చినా కూడా, ఇప్పుడు మనకి హీలింగ్ ఉంది, బాధ లేదు మళ్ళీ హాస్పిటల్స్ చుట్టూ తిరగడం కంటే. సో మీరు స్క్రీనింగ్ చేయించుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎవరైనా కొంతమంది వేరే డాక్టర్స్ దగ్గర చూయించుకుంటారు కదా, ఈ సర్జరీ చేయాలా చేయాలా అంటారు కదా, సెకండ్ ఒపీనియన్కి ఆ పేపర్స్ పట్టుకొని అక్కడికి రావచ్చు. అది బెస్ట్ వే. కొంతమందికి మీకు హార్ట్ సర్జరీ చేయాలి, లేకపోతే హార్ట్లో వాటర్ ఉంది, మీకు వేరే స్టెంట్ వేయాలి ఇలాంటి అంటారు కదా, మీరు 6th రోజు హీలింగ్ చేయించుకొని 7th రోజు కూడా కావాలంటే హనుమాన్ హీలింగ్ చేయించుకొని ఆ రిపోర్ట్స్ మీరు ఈ డాక్టర్స్కి చూపించుకోవచ్చు. వీళ్ళంతా యూఎస్ రిటర్న్డ్, మీకు చూసి అసలు అవసరమా లేదా, కరెక్టా కాదా అన్నది క్లారిటీగా చెప్తారు. ఒకసారి హీలింగ్ జరిగాక మటుకు డైరెక్ట్ సర్జరీకి వెళ్ళొద్దు, మీరు మళ్ళీ టెస్ట్లు చేయించుకోండి. ఒక్కోసారి టెస్ట్లు చేసి, ఒక్కోసారి ఏంటి మాకైతే 98% రిజల్ట్ ఉంది, మళ్ళీ చూసి వాటర్ లేదంటున్నారు, మీకు అవసరం లేదు సర్జరీ, ఇంటికి వెళ్ళండి అంటున్నారు. ఒకరికి మన వాలంటీర్ హస్బెండ్కి అయితే నన్ను డాలస్లో ఎయిర్పోర్ట్లో వారు దింపి ఇంటికి అదే డైరెక్ట్ డాక్టర్ ఆఫీస్కి వెళ్ళారు, నాకు అపాయింట్మెంట్ ఉంది ఊరికే రెగ్యులర్ చెకప్ అని. అయితే నేను ఇక్కడ దిగగానే వాళ్ళు మెసేజ్ పెట్టారు, చాలా అంటే అర్జెంటుగా సర్జరీ అని అంటున్నారు అని, ఇది హార్ట్కి. మేము అప్పటిదప్పుడు నైట్, అప్పటికే మేము ఇంక హనుమాన్ హీలింగ్ స్టార్ట్ చేయలే, అది వారిదే అసలు ఫస్ట్. సో సరే అందరం కలిసి హీల్ చేద్దాము అని అందరం వాలంటీర్స్ ఆన్లైన్లో ఉండి వారికి చేసామన్నమాట.
చేస్తే మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత వెళ్తే మీకు ఏమీ అవసరం లేదు, బాగానే ఉన్నట్టుంది, కానీ అన్ని మళ్ళీ టెస్ట్లు చేద్దామంటూ ఒక 6 వారాలు రమ్మని 6 వారాల తర్వాత చెప్పారు, నీ హార్ట్ సూపర్ ఉంది, నువ్వు పర్వతాలు ఎక్కొచ్చు, గుట్టలు ఎక్కొచ్చు, పో అని చెప్పారు. అంటే చెప్తున్నా, ఇలా మనకి ఎన్నో కేసులు. క్యాన్సర్ది ఇష్యూ ఏమవుతుందంటే మనం హీల్ చేశాక వాళ్ళకి అన్ని వైట్ సెల్సే కనబడుతున్నాయి, ఏమీ కనబడట్లేదు. అయినా కూడా వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం ఎన్ని కీమోలు తీసుకోవాలో అన్ని ఇస్తూనే పోతున్నారు. సో ఇక నేను చెప్పాను, ఇది అంటే మన టైం వేస్ట్. అయినా వాళ్ళ కీమోలు ఇచ్చి అయినా అవన్నీ చేసినప్పుడు మనం ఇది హీలింగ్ చేయడం అనవసరం. ఈ హార్ట్వి ఇలాంటివి చేయడం బెటర్. ఈవెన్ కిడ్నీలో స్టోన్స్ కూడా మనం చేశాక మళ్ళీ టెస్ట్ చేసి లేవంటున్నారు. సో ఏం లేవు, మీకు ఇంకా సర్జరీ అవసరం లేదు, మరి అప్పుడు లాస్ట్ టైం అయితే కనిపించాయి, అవే కరిగిపోయాయి అని చెప్పారు ఒక దాంట్లో. సో అట్లా చాలా చాలా డిఫరెన్స్ ఉందన్నమాట మనకి. సో ఈ సర్జరీలు చేయించుకునే బదులు ఇది ఈజియెస్ట్ వే కదా.